ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇది కేవలము సార్వత్రికమైనది, సామాజిక స్పృహ, ఒక బాధ్యతగా బాలికల పట్ల మన వైఖరి ఎలా ఉంది, బాలికలను జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ద్వారా మనలను మనము బలపరచుకోవడానికి, దేవుని వాక్యము ద్వారా మనలను మనం సరిచేసుకోవడానికి, ఆయన వాక్యం ఎంతో శక్తివంతమైనది, ప్రభావితమైనది, ప్రపంచ నిర్మాణములను కలగజేసింది. కాబట్టి దేవా, నీ వాక్యముతో నన్ను నింపండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ వందనాలు, స్తోత్రములు 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 నాయనా. మా జీవితములను ప్రభువా మీరు ప్రేమించి మరొక నూతనమైన దినమును ప్రభువా, విశ్రాంతి దినమును మీరు మాకు ఇచ్చారు. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో ప్రేమతో ప్రభువా మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఆదివారము నిన్ను కలుసుకునేటువంటి రోజు, నీతో మాట్లాడే రోజు, నీ మాటలను ప్రభువా వినేటువంటి రోజు, మా విజ్ఞాపనలు, మా సమస్యలు ప్రభువా మీ పాదముల దగ్గర పెట్టి నేను విజ్ఞాపన చేసేటువంటి రోజు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకముగా బాలికల ఆదివారమును మీరు మాకు అనుగ్రహించారు. మా సంఘములో ఉన్న బాలికలందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బాలికల పట్ల ఏ విధమైన ప్రొటెక్షన్ మేము అనుగ్రహించాలో, బాలికలను ప్రభువా ఏ విధముగా మేము గౌరవించాలో, బాలికలను ప్రభువా ఏ విధముగా మేము ప్రేమించాలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు ప్రభువా మా అందరికీ అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని మనవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో సంఘమంతటికి ఈ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మన పట్ల అత్యధికముగా ఉన్నది. ఈరోజు ఈ ఆదివారాన్ని ప్రత్యేకముగా బాలికల ఆదివారముగా దేవుడు అనుగ్రహించాడు. మన సంఘములో ఉన్న బాలికలందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ బాలికల ఆదివారం కేవలం ఒక క్రైస్తవ కమ్యూనిటీ కొరకే కాదు, కానీ సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రజలందరి యొక్క బాలికల యోగక్షేమాల కొరకు, వారి రక్షణ కొరకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం ప్రతి సంవత్సరం మరి నవంబర్ నెలలో 14 తర్వాత వచ్చే ఆదివారం ఖచ్చితంగా బాలికల ఆదివారాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ఈరోజు మన సంఘములో, మన దేవాలయంలో బాలికల వేడుకలు లేదా బాలికల ఉత్సవాలుగా జరుపుకోవడానికి దేవుడు ఈ ఆదివారాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ ఈ ఆరాధనలో ఉన్న మన పెద్దలు, గౌరవనీయులు మన సెక్రటరీ గారు, గౌరవనీయులు వి సాల్మన్ రాజు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మన ట్రెజరర్ గారు గౌరవనీయులు వి ప్రసాద్ సార్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మన ప్రెసిడెంట్ అమ్మగారు ప్రమీలా రాణి అమ్మగారు, బైబిల్ అమ్మగారు, స్త్రీల మైత్రి సెక్రటరీ, ట్రెజరర్ గారు, పాస్టేట్ కమిటీ పెద్దలు, నా తోటి విశ్వాసులు, నా సంఘం, నా బిడ్డలు, మీ అందరికీ ఒక్కొక్కరికి ప్రతి కుటుంబానికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే బాలికల సార్థకతను పెంపొందించుట, బాలికల సార్థకతను పెంపొందించుట అనేటువంటి అంశాన్ని గురించి ఈ రోజున మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆడపిల్ల అనగానే అలుసైపోతుందా? ఆడపిల్ల పుట్టగానే భారమా లేకపోతే శాపమా? ఆడపిల్ల బ్రతకడానికి హక్కు లేదా? ఆడపిల్లలను ఈ రోజున సమాజంలో ఎలా ఉన్నది అనేటువంటి పరిస్థితులను మనం గమనిస్తే
ఆడపిల్ల లేకపోతే సమాజంలో అమ్మలేని అనాథలం అవుతాం. ముఖ్యంగా ఆడపిల్ల అనేది ఎంతో విలువైనది. ఆడపిల్ల దేవుడిచ్చే బహుమానం. అయితే ఈ రోజున ఆడపిల్లలు ఎలా ఉన్నారు? ఆడపిల్లలను గురించి దేవుడు తన వాక్యము ద్వారా ఏ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు? నేటి సమాజంలో ఏం జరుగుతుంది? ఎలా ఉన్నారు మన ఆడపిల్లలు అనేటువంటి దానిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసినట్లయితే, అపహరించబడడం, ఆడపిల్లలు అపహరించబడుతున్నారు, లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. అలాగనే మరి అనేకమైనటువంటి దేశాలకు, ఇతర ప్రాంతాలకు యవన బిడ్డలను విక్రయిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా గొర్రెలా లేకపోతే ఏమైనా వస్తువులా? ఈ రోజున ఆడబిడ్డలందరినీ కూడా మరి మిస్సింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. 1990వ సంవత్సరంలో మరి ఇండియన్ నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్య సేన్ 1990వ సంవత్సరంలో ఇండియన్ నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్య సేన్ చేసినటువంటి రీసెర్చింగ్లో ఒక్క సంవత్సరములో 100 మిలియన్ల బాలికలు కనబడటం లేదు అని చెప్పాడు. అమర్త్య సేన్ చేసినటువంటి రీసెర్చింగ్లో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక్క సంవత్సరానికి 100 మిలియన్ల బాలికలు కనబడటలేదు, మిస్సింగ్. అంటే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. రెండవదిగా మరి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరి అలాగే సమాధిలోనికి వెళ్ళేంత వరకు బాలికల పట్ల ఎన్నో వివక్షతలు, లింగ వివక్షత, మరి ఇంకా అనేకమైనటువంటి విభేదాలు, అనేకమైనవి మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. లింగ వివక్షత, వరకట్నాలు, భ్రౌణ హత్యలు. మరి ఈ విధంగా ఒక బాలిక జన్మించడం భారమా లేకపోతే నేరమా? కాబట్టి జీవించినంతకాలం తల్లి గర్భమున ఉన్నది మొదలుకొని తల్లి గర్భములో కూడా బిడ్డ ఎదగకూడదు అని తన ఎదుగుదలను కూడా ఆపేటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అనేక రకాలైనటువంటి అవమానాలు, నిందలు, కఠినమైనటువంటి కష్టాలు, కఠినమైనటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చరిత్రలో మిషనరీలు భారతదేశానికి వచ్చి వారు ఎన్నో మిషనరీ బాలికల పాఠశాలలను నిర్మించి వారికి ఎన్నో గొప్ప విధానాలను తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జనవరి 24వ తారీఖున నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా మన ప్రపంచమంతా కూడా జరుపుకుంటుంది. దానికంటే ముందుగా మన చాచాజీ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ నెల 14వ తారీఖున మరి మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని మనం పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను సంబరాలుగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో భారతదేశం కూడా మరి ఒక ప్రాముఖ్యమైన నినాదాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే, అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదాన్ని కూడా భారతదేశం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలు పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు సేవ్ గర్ల్ అండ్ సేవ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాని గురించి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలను గవర్నమెంట్ హెచ్చిస్తూ ఉంది. ఈ విధంగా భారతదేశంలో మరి బాలికల కొరకు ఎన్నో తీసుకొచ్చారు. కానీ ఏదో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. బాలికలు బలైపోతున్నారు, బాలికలు మిస్ అయిపోతున్నారు, బాలికలు నశించిపోతున్నారు. బాలికలను బ్రతుకునిద్దాం, మనం బ్రతుకుదాం, మన బాలికలను కూడా బ్రతకనిద్దాం. మనం బ్రతుకుదాం, మన బాలికలను కూడా మనం బ్రతుకునిద్దాం. ఈ రోజున సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి బాలికలను గురించి మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి సిఎంసి రాయవెల్లూర్, సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, దీని నిర్మాణం, దీన్ని ఏర్పాటు చేయడానికి గల కారకురాలు కూడా ఎవరో తెలుసా? ఒక గర్ల్, ఒక ఉమెన్, ఐడి స్కాడర్. ఈమె చెన్నై మద్రాసులో జీవిస్తూ ఉండగా తన తండ్రి ఒక డాక్టర్, ఐడి స్కాడర్ మరి ఒక బాలికగా ఉన్నది.
ఎంతోమంది ఆ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి, ఐడి స్కాడర్ యొక్క నాన్నగారి దగ్గరకు వచ్చి, అందరూ మరి గర్భిణీ స్త్రీలు ఆనాడు ప్రసవించాలంటే ప్రసవ వేదన ఎంతో భయంకరమైనటువంటిది. ఆ సమయంలో ప్రసవించుకోవడానికి మరి చాలా బాధలు భరించలేక డెలివరీ చేయడానికి ఐడి స్కాడర్ యొక్క తండ్రి గారి దగ్గరికి వచ్చేవారు. ఒకరోజు ఒక ముస్లిం తన నిండు గర్భిణీగా ఉన్నటువంటి తల్లిని తీసుకొని వచ్చాడు. ఐడి స్కాడర్ దగ్గరికి వచ్చి బాలికతో అంటున్నాడు, అమ్మా నా భార్యను డెలివరీ చేయవా అని అడిగితే ఆ బాలిక అన్నది, అయ్యా నేను కాదు డాక్టర్ని, మా డాడీ డాక్టరు, కాబట్టి మా డాడీ దగ్గర తీసుకొని వెళ్ళమంటే చీ పురుషుల దగ్గరకా తీసుకెళ్ళేది, పురుషులతోట డెలివరీ చేయించుకునేది, కుదరదని చెప్పేసి ఇంటికొని తీసుకొని వెళ్ళాడు. తెల్లారిపాటికి ఇంటి ముందు టెంట్, తల్లి చచ్చిపోయింది, గర్భములో ఉన్న శిశువు కూడా చనిపోయింది. ఆ సాదృశ్యాన్ని చూసినటువంటి ఐడి స్కాడర్కి ఒక ఆలోచన వచ్చింది. ఏది ఏమైనా సరే దేవుడు ఆమెను ప్రేరేపించి, అమ్మా నువ్వు లేచి అమెరికాకు వెళ్ళి, ఇంగ్లాండ్ వెళ్ళి నువ్వు బాగా డాక్టర్గా చదువుకొని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు, డెలివరీ చేయలేక చనిపోతున్నారు, డెలివరీ కాలేక చనిపోతున్నారు, కాబట్టి నువ్వు డాక్టర్గా చదువుకొని వచ్చి ప్రజలకు ఉచితమైన సేవ చేయమని దేవుడు ప్రేరేపిస్తే ఆమె అమెరికా వెళ్ళి మరి డాక్టర్గా చదువుకొని వచ్చి అనేక మందికి జీవాన్ని పోసింది. ఈ రోజున సిఎంసి రాయవెల్లూర్ మద్రాస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ అనేది స్థాపించడానికి ప్రధాన కారకురాలు ఎవరో తెలుసా? ఐడి స్కాడర్. హల్లెలూయా. క్రైస్తవులు ప్రాణం పోస్తారా, ప్రాణం తీస్తారా? బ్రతికేది క్రీస్తే, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నేను ఆ క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను. ఈ రోజున ఒక ఆడబిడ్డ లేచింది, అమ్మా ఏంటమ్మా నాకు ఈ బ్రతుకు, తమ్ముడేమో ఆట ఆడుకుంటున్నాడు, నన్నేమో గిన్నెల రుద్దమంటున్నావు, నన్నేమో అంటులు రుద్దమంటున్నావు, నన్నేమో బట్టలు ఉతకమంటున్నావు, బయటికి వెళ్ళి ఆడుకుందామంటే నో నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి నన్ను ఎవరితో మాట్లాడనీయట్లేదమ్మా. నేను కూడా నీ కడుపులోనే కదా పుట్టింది, తమ్ముడినేమో ఆడుకోమంటున్నావు, నన్నేమో బంధిస్తున్నావు, బాగా పనులు చేపిస్తున్నావు, ఏంటమ్మా నేనేం పాపం చేశాను? రోగం వస్తేనేమో పారాసెటమాల్ వేసుకో ఇంట్లో ఉండంటున్నావు, తమ్ముడికి ఏదైనా జ్వరం వస్తే గజగజా వణికి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కొడుకునేమో బ్రతికించుకోవాలని ఆశపడుతున్నావు, ఏంటమ్మా ఇది? అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడ జన్మ నాకు, ఈ పాడు జన్మ నాకు. అందుకనే మధుర ఒక ఆడపిల్ల గురించి రాసిన పాట కదా. ఏమని రాసింది? జరిగే పరిస్థితుల నుండి ఆమె రాసినటువంటి పాట. ఆడపిల్లనమ్మా నేను పాడు పిల్లనమ్మా, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టములో పుట్టిన వాడినేమో కృష్ణుడిని అంటున్నారు, నన్నేమో పాడుదని అంటున్నారని మరి ఈ విధంగా చాలా ఒక మంచి మీనింగ్ఫుల్గా ఆమె పాట రాసింది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఇంటిలోనే మన కుటుంబంలోనే ఒక వివక్షత, లింగ వివక్షత అనేది మన ఇంటిలోనే మనం చూస్తూ ఉన్నాం. బ్రౌన హత్యలు కూడా కడుపులో ఉండంగానే మరి ఆడదా మొగదా అని మరి బ్రౌన హత్యలు అనేవి మరి పూర్వకాలంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఆడపిల్ల అనేది చనిపోతూనే ఉన్నవి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మగపిల్లలు కనుక ఎక్కువ పుడితే ఇంటికి బాగా ఆస్తి అని మగపిల్లలను అంటున్నారు. ఆడపిల్ల పుడితే ఇంటికంతా నష్టమేనని చెప్పేసి ఆడపిల్లలను బ్రతకనివ్వడం లేదు. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు మనకి జరుగుతూ ఉన్నాయి. పాత నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే ఆడపిల్లల విషయంలో మరి ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆడపిల్లల విషయంలో కూడా ధర్మశాస్త్రం వాట్ ఈజ్ లా ఏం చెప్తా ఉంది? ధర్మశాస్త్రంలో కూడా ఆడపిల్లలకి సరైనటువంటి విలువలను ఇవ్వలేదు. సంఖ్యాకాండంలో 31వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే పాత నిబంధనలో, అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని
వారి సమస్త పశువులను కలిగినది యావత్తును దోచుకొని పోయిరి. ప్రియమైనటువంటి వారలారా, ఆడపిల్లలను ఎత్తుకుపోవడం. అలాగనే నిర్గమాకాండము 1వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనియండి అని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు రామాలో అంగలార్పు, మరి యూదుల రాజును కనుగొనే విషయంలో ప్రయత్నంలో అమాయకమైనటువంటి బాలికలను చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ విధంగా మనము దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు వచ్చినప్పుడు, కాటకాలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు ఎవరిని ఎత్తుకొని పోయేవారు అంటే చిన్న బిడ్డలను మాత్రమే ఎత్తుకొని పోయేవారు. కరువు వచ్చినప్పుడు బాలికలను అమ్మివేయడం, తినివేయడం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పూర్వకాలంలో కూడా భ్రూణ హత్యలు, అనారోగ్యం, బాల కార్మిక చట్టం, బాల్య వివాహాలు, అంతర్యుద్ధాలు, ప్రచార సాధనాలలో బాలికలు, ఈ విధముగా అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ బాలికలను మనము గౌరవించాలి, బానిసలుగా వారిని అమ్మకూడదు. చూడండి, నిర్గమాకాండములో 21వ అధ్యాయములో 7 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే, బాలికలను బానిసలుగా అమ్మరాదు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, నిర్గమాకాండము 21వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. ప్రియమైన వారులారా, బానిసలుగా అమ్మకూడదు. కొంతమంది ఈనాడు అమ్మే విషయంలో చూస్తే ఎక్కువ శాతం బాలికలను అమ్మివేస్తూ ఉన్నారు. మరి అలాగనే నిర్గమాకాండము 21వ అధ్యాయంలో 20, 21 వచనాల్లో చూసినట్లయితే, బాలికలను గాయపరచకూడదు, కొట్టకూడదు అసలు బాలికల్ని. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 21వ అధ్యాయము 20, 21 వచనం చదవండి. తన దాసుడైన తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల చచ్చేటట్లుగా బాలికలను కొట్టకూడదు. మా నాన్న, మేము 7 సంతానం. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే అందరిని కొట్టేటోడు. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే అందరిని కొట్టేటోడు. మరి తప్పు చేసింది ఒకరైతే అందరినీ కొట్టేటోడు. ఏంటి అర్థమయ్యేది కాదు. నేను ఒకరోజు అడిగాను, నాన్న తప్పు చేసింది అన్నయ్య, మరి మా అందరిని కొట్టినవి ఏంటంటే మళ్ళీ మీరందరూ తప్పు చేయకూడదని. ఇక అందరం భయంగా కూర్చొని, ఒక్కడు తప్పు చేసినా అందరికి పడేయి, ఒక్కడు తప్పు చేసినా అందరికి పడేయి. కాబట్టి ఎవరం కూడా తప్పు చేయకోకుండా కాముగా ఉండాలి. ఇక మేము ఒకళ్ళకొకళ్ళని ఎంకరేజింగ్, తప్పు చేయొద్దు, తప్పు చేస్తే నాన్న అందరిని కొడతాడు. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక స్త్రీలను లేదా బాలికలను మనం గాయపరచకూడదు అని దేవుడు చెప్పాడు. రెండవదిగా లేవీకాండము 19వ అధ్యాయం 29లో బాలికలను వ్యభిచార వృత్తిలోనికి పంపకూడదు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు, యోధా ప్రజలకు బాలికలు ఎవరు అని అంటే దేవుడిచ్చిన బహుమానం. ద చైల్డ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్. 127వ కీర్తనలో అంటాడు కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమైతే గర్భఫలం అనగా బిడ్డలు దేవుడిచ్చే బహుమానం. వారిని బహుమానాలుగా మనం భావించాలి, కానీ వారిని వ్యభిచారాలకి పెట్టకూడదు అన్నది ద్వితీయోపదేశకాండములో 23వ అధ్యాయములో 17వ వచనములో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలుల కుమార్తెలో యవతయు వేశ్యగా ఉండకూడదు. ఈనాడు అనేక మంది యవన బిడ్డలను మరి వ్యభిచార గృహాలకు అమ్మివేయడం, వ్యభిచార వృత్తిలోనికి పంపిస్తూ ఉన్నారు. ఎంత నేరం ఇది, ఎంత పాపం ఇది, ఒకసారి మనం ఆలోచన చేయాలి. భారతదేశంలో జరిగే పద్ధతుల్లో గమనించినట్లయితే బాలికలకు హక్కు లేకుండా పోయింది. వారికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, జీవించే హక్కు ఉంది, మాట్లాడే హక్కులు ఉన్నాయి, వారి మనోభావాలను కూడా మనకి చెప్పుకునేటువంటి రైట్స్ ఉన్నాయి. కానీ మనం వారిని అణిచివేస్తూ ఉన్నాం. ఒకటి పరదా పద్ధతి, అంటే ముసుగు వేసుకోవాలి, అంతేనా? ఎవరు వేసుకుంటారు ముసుగు?
శరీరం అంతా మూసుకేసుకొని ఒక కండ్లు మాత్రమే కనపడతాయి కొంతమంది కదండి. పరదా పద్ధతి అనేది తీసుకొచ్చారు. రెండోది తలాక్ అనేటువంటి పద్ధతి తీసుకొచ్చారు. అంటే పురుషుడు బహుభార్యత్వం చేసుకోవచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక స్త్రీని మాత్రం మరి విడాకులు ఇవ్వచ్చు. తలాక్ అంటే కథం, ఇక అంతా అయిపోయే పద్ధతి. బహుభార్యత్వం అనేది ముస్లిం విడాకులు, అలాగనే బాలిక ఉన్నత విద్య చదువుకోవద్దు అనేటువంటి విధానం, అలాగనే దేవదాసి వ్యవస్థ పూర్వకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవదాసి వ్యవస్థ అనేది ఉండేది. ఈ దేవదాసి వ్యవస్థ ద్వారా ఆడపిల్లలు అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా ఎన్నో విధాలుగా బలైపోయినట్టుగా మనం దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? కాబట్టి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, దిక్కులేని పిల్లలకు దేవుడే దిక్కు. హల్లెలూయా. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. పూర్వకాలంలో మరి తండ్రి ఆస్తి సంపాదించినప్పుడు ఆ ఆస్తిలో వాటా కేవలం పురుషులుగా మాత్రమే ఉండేది. కానీ సెలిపెహెద్ అనేటువంటి అతనికి మరి 5 కుమార్తెలు. చూడండి, మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారి పేర్లను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. సెలిపెహెద్ కుమార్తెలు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. 4 1 2 3 4 5 5 ఆడబిడ్డలను దేవుడు సెలిపెహెద్కి 5 ఆడబిడ్డలను ఇచ్చాడు. అయినా సరే సెలిపెహెద్ చాలా భక్తిగానే బిడ్డలను పెంచాడు. కానీ ఒకరోజు తండ్రి చనిపోయాడు. ఆ కాలంలో మోసే గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, ఆయన దగ్గరకు పోయి ఈ 5 ఆడపిల్లలు ఆస్తి కోసం పోరాటం చేశారు. అయ్యా, మా నాన్న చనిపోయాడు, మాకు రావలసినటువంటి ఈ ఆస్తి వాటా మాకు ఇప్పించండి అని మోషేను అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ బాలికలు చెప్పినది యుక్తమే కదా. అక్కడ రాయబడ్డ మాట మనం చూడండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సెలిపెహెద్ కుమార్తెలు చెప్పినది యుక్తము. సెలిపెహెద్ కుమార్తెలు చెప్పినది యుక్తము. కాబట్టి నీవు వారికి ఇవ్వవలసినది వారికి ఇవ్వు అని మోషే ద్వారా దేవుడు వారికి ఆస్తి హక్కును దేవుడు కల్పించాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటిలో కూడా మనకు ఆడబిడ్డలు ఉన్నారు. మన ఇంటిలో కూడా మరి పురుషులు ఉన్నారు, ఆడబిడ్డలు కూడా ఉన్నారు. ఆడబిడ్డలకు ఇవ్వవలసినది ఆడబిడ్డలకు మనం ఇవ్వాలి. కానీ పథకాలు మాత్రం బాగా ఉన్నాయి. బంగారు తల్లి పథకమని, అలాగనే సుకన్య యోజన పథకమని, ఇంకా రకరకాల పథకాలు ఉన్నాయి. కానీ ఆడబిడ్డలకు ఇవ్వాల్సినవి మనం ఇవ్వడం లేదు. అణిచివేత, వారిని రకరకాలుగా మనం వివక్షతకు గురి చేస్తున్నాం, కానీ వారిని సరైనటువంటి విధానంలో ఇంకా పెంచడం లేదు. కొంతమంది చాలా ధన్యతగా భావించి ఆడపిల్లలను సరైనటువంటి విధానంలో పెంచుతున్నారు, కానీ కొంతమంది సరిగా పెంచడం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు దిక్కులేని పిల్లలు వారు ఆస్తి విషయంలో, భూ పంపకాల విషయంలో వారు ఎంతో మరి పోరాటం చేసినటువంటి వీర వనితలుగా మనం చెప్పవచ్చు. బాలికలే ఈనాడు వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఒక నూతనమైనటువంటి లాను మార్చుకొచ్చారు. అందుకని ఈనాడు మరి ఆస్తి వాటాలో ఇద్దరికీ సమానమే. పెళ్ళి కాకముందే తండ్రులారా మీ పిల్లలకు వాటాలు రాసివ్వండి. మ్యారేజ్ కాకముందే రాసివ్వాలా. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒకవేళ మీరు ఇస్తానన్నా మీ కొడుకులు ఇవ్వనియ్యరు. జాగ్రత్త సుమా. ఒకవేళ మీరు ఇస్తానన్నా మీ కొడుకులు ఒకవేళ అడ్డుపడవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే పెళ్లి కాకముందే మన ఆడబిడ్డలు ఉంటే వారికి సమానమైన వాటాని రాసి పెట్టివ్వండి, వారి పేరు రిజిస్ట్రేషన్ చేసేయండి. అలాంటి కుటుంబాలుగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. కానీ ఒక క్రైస్తవ కుటుంబంగా మనమే వివక్షత చూపితే అది సరైనది కాదు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అందుకని దిక్కులేని పిల్లలు 146వ కీర్తన 9వ వచనములో మనం గమనించినట్లయితే, యెహోవా పరదేశులను కాపాడువాడు,
ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా పరదేశులను, దిక్కులేని వారిని, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించును. తండ్రి లేనటువంటి ఈ 5 కుమార్తెల పక్షాన దేవుడు వారికి సహాయం చేసి ఆస్తి హక్కులో వారికి సమానమైనటువంటి వాటాను దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు అనేకమైనటువంటి సమస్యలు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. 1987 సంవత్సరం పాకిస్తాన్లో ఉన్నటువంటి వనిత మునీబా మజారీ అనేటువంటి ఒక బాలిక వివాహం చేశారు చిన్న వయసులోనే. ఆ భర్త పేరు ఏమిటనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మునీబా మజారీ పాకిస్తాన్ లేడీ. ఆమె ఒక మంచి కార్యకర్త, యాంకర్, ఆర్టిస్ట్, మోటివేషన్ స్పీకర్. ఆమెకి వివాహం చేశారు. భర్త పేరు ఏంటంటే ఖురాన్ షాజత్ అనేటువంటి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్నటువంటి కొత్తలోనే ఇద్దరు చిట్టా పట్టాలు వేసుకొని ఒక వెహికల్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా మరి ప్రయాణంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. గుంటలో పడిపోయారు. గుంటలో పడిపోతే ఈ ఖురాన్ షాజత్ అనేటువంటి ఆయన ఈ మునీబా మజారీ అనేటువంటి ఆమెను అక్కడనే వదిలిపెట్టి గుంటలో ఈయన వెళ్ళిపోయాడు. రాత్రంతా ఆ గుంటలోనే ఉంది. ప్రాణం పోయేటువంటి స్థితి. తెల్లార్లు ఆ గుంటలోనే మునీబా మజారీ అనేటువంటి ఆమె ఆ బురద గుంటలోనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఎవరో ఆ దారిని పోయేటువంటి కొంతమంది మునీబా మజారీని చూసి ఆమెను కాపాడినారు. భర్త ఏం చేశాడు? వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మునీబా మజారీని హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేస్తే వెన్నుపూస ఇరిగిపోయింది, చేతులు కాళ్ళు ఇరిగిపోయినాయి. నిజంగా ఆమె చాలా బలహీనురాలైపోయింది. ఇక ఆమె మరి బ్రతుకుతుందో లేదో డాక్టర్లు చెప్పేశారు, చాలా కష్టమమ్మా, నీవు బ్రతకడం కూడా చాలా కష్టం అనేటువంటి పరిస్థితుల్లో ఆమెను అన్నప్పుడు ఆ తల్లి ఆమెతో అన్నది, తల్లితో అంటుంది ఈమె, డాక్టర్ అన్నాడు, అమ్మ రిస్క్ బోన్ ఇరిగింది, వెన్నెముక ఇరిగింది, ఇక నువ్వు తల్లివి కాలేవు అన్నప్పుడు, నాకెందుకు ఇలా జరిగింది, నీవింకా నాకే ఎందుకు అమ్మ ఇట్లా జరిగింది, నేనేం తప్పు చేశానని తల్లితో అంటే ఆ తల్లి ఆ బిడ్డకిచ్చిన ఒక ఆన్సర్ ఏంటో తెలుసా? నీవింకా బ్రతికున్నావంటే దేవుడు నీ పట్ల ఏదో చేయబోతున్నాడమ్మా అని తల్లి తన బిడ్డను ధైర్యపరిచింది. జీవితాంతం వీల్ చైర్ 2.5 సంవత్సరాలు బెడ్ మీద ఉంది. చాలా వేదన, ఎందుకంటే ఈ బ్యాక్ బోన్ ఇరిగింది, అంతా వెన్నుపూస ఇరిగిపోయింది రకరకాలుగా. ఈ రోజున జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. అయినప్పుడు మనం ఎదుర్కోవాల్సింది ఎవరితో తెలుసా? తల్లి చెప్తా ఉంది కుమార్తెకి, అమ్మ నీ కన్నీటి మీద నువ్వు ఫైట్ చేయి. అలాగనే నీ భయం ఏంటంటే, ఎడాకులు ఇచ్చేశాడుగా భర్త, నాకు ఆ మొద్దిక, వెన్నుపూస ఇరిగింది, అన్ని ఎముకలన్నీ ఇరిగిపోయినాయి కాబట్టి నాకు ఆ మొద్దు. ఎందుకంటే ఆమె భయం ఏంటంటే డైవర్స్ ఇచ్చారు, రెండవది తల్లివి నీవు కాలేవు అని డాక్టర్ చెప్పినప్పుడు ఆమె చాలా భయముతో ఉన్నప్పుడు ఆమె ఎంతో ధైర్యంతో ఒక అనాథాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తిని అడాప్ట్ చేసుకొని ఒక కుమారుని పెంచింది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు పనికిరానటువంటి మునీబా మజారీ ప్రస్తుతం ఈ మునీబా మజారీ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ దేశానికి నేషనల్ అంబాసిడర్గా ఆమె ఉన్నది. దేశ ప్రతినిధిగా పాకిస్తాన్ దేశంలో ఉంది. మీరు గూగుల్లో నెట్లో మీరు కొట్టి చూడండి. ఎందుకు పనికిరాని స్త్రీయే కానీ ప్రపంచంలో నేషనల్ యుఎస్ఏలో ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ దేశం తరపున నేషనల్ అంబాసిడర్గా ఆమె దేశ ప్రతినిధిగా జీవిస్తూ ఉంది. ఎంత గొప్ప అద్భుతం ఇది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిళ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మన బాలికలను మనం గౌరవించాలి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము విషయంలో గమనించినట్లయితే నెగిటివ్గా మనం ఒకటి ఆలోచన చేస్తే, ఆదికాండము 16వ అధ్యాయములో హాగరు
నెగిటివ్గా మనం ఆలోచన చేస్తే. ఆది కాండము 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక స్లేవ్ గర్ల్, ఎవరు ఏమంటే బానిస హాగరు, ఆమె మరి పెద్దలైనటువంటి అబ్రహాము శారా ఇంటిలో ఒక పని మనిషిగా వచ్చింది. ఐగుప్తు దేశం, ఐగుప్తు సంస్కృతి అయినప్పటికీ సరే ఆ ఇంట్లో ఉన్నప్పుడు శారాకి అబ్రహాముకి సంతానం లేదు. అబ్రహాము యొక్క వయసు చాలా పెద్దది, కానీ హాగరు ఒక బానిస అమ్మాయి, ఆమెతో ఆయన పెళ్లి చేసుకోవడం ఇది సరైనది అవునో కాదో నాకైతే తెలియదు, కానీ హాగరు చాలా బాధ అనుభవించింది. ఆమె చెప్పిన మాట ఏంటంటే నాకు బాగా నచ్చిన మాట. హాగరు బైబిల్లో ఈ 16వ అధ్యాయంలో ఏమందంటే ఎల్రోయ్ అన్నదనమాట. చూచుచున్న దేవుడు, నా బాధ ఆయనకు తెలుసు, నా కష్టం ఆయనకు తెలుసు, నా యజమానుని దేవుడు నా దేవుడని ఆమె ఏమని చెప్తుందంటే చూచుచున్న దేవుడు అని పెట్టింది. అక్కడ ఉంటుంది ఆ మాట. ఆది కాండం 16వ అధ్యాయంలో మనం ఒక చోట చూసినట్లయితే చూచుచున్న దేవుడవు నీవే, ఆ నీటి బుగ్గకు చూచుచున్న దేవుడు అని మాట ఉంటుంది. ఎల్రోయ్ అనేటువంటి మాట అక్కడ మనకి కనబడుతుంది. చూచుచున్న దేవుడు 16వ అధ్యాయంలో ఒక చోట ఇది కనబడుతుంది. 13వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయము 29వ వచనంలో కూడా మనం చూసినట్లయితే నెగిటివ్గా ఆలోచన చేస్తే తండ్రి యుద్ధంలో గెలిచాడు. ఆ యుద్ధంలో గనక గెలిస్తే నేను నా ముందు ఏదైతే ఎదురొస్తుందో నేను దానిని బలిగా ఇస్తానని మొక్కుకున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు మరి పిల్లలు ఎంతో ప్రేమతో ఎదురుగురికొస్తారు, మా డాడీ వస్తున్నాడు అనేటువంటి ఆశతో. కానీ ఒక తండ్రిగా యొప్తా యుద్ధములో వీరుడై విజయం సాధించి ఇంటికి వస్తూ ఉంటే మరి యొప్తా కుమార్తె పేరైతే లేదు, అక్కడ ఉన్నది ఆమె పేరు యొప్తా కుమార్తె అని రాయబడి ఉన్నది. అబ్రహాము తన కుమారుని బలిస్తుంటే దేవుడేమో గొర్రెనిచ్చాడు, కానీ యొప్తా మాత్రం బలిస్తుంటే గొర్రె పిల్లి అక్కడ కనపడలా. ఈరోజు నా బాలికను గురించి దేశమంతటా ఇప్పటికీ కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. అంటే బాలికలు అంటే అంత అలుసా? ఒకవేళ ఆ పూర్వకాలంలో మరి ఒకవేళ యూదులు సాంప్రదాయంలో బాలికల పట్ల వివక్షత చూపించి ఉండొచ్చు. కానీ బలమైనటువంటి ఆధిపత్యం మనం కూడా మన పిల్లల యొక్క ఆడపిల్లల యొక్క అంగీకారాలను కూడా మనం గుర్తించాలి. వారికి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా మేము చెప్పిన వాడినే మీరు చేసుకోవాలని బలవంతం చేయొద్దు. నేను చెప్పిన సబ్జెక్టే చదవాలి అని మనం అనొద్దు. నేను చెప్పినట్టే నువ్వు చదవాలని వాళ్ళకి సబ్జెక్ట్లో ఏ విధమైనటువంటి వీక్నెస్ ఉందో ఎలా ఉందో మనకు తెలియదు కదా. కానీ మనం ఏం చేస్తామంటే వారి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాం. కాబట్టి మేము తీసుకున్న గ్రూపే తీసుకోవాలి, మేము చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలి, మేమే చెప్పినట్టే ఈ రోజున అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పూర్వకాలంలో గ్రామ్ ఫోన్ రికార్డ్ అనేవి ఉండేవి. ఎంతమంది చూశారు? గ్రామ్ ఫోన్ రికార్డులు ఈనాటికి లేవు. ఈరోజు అన్ని టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. కానీ పూర్వకాలంలో గ్రామ్ ఫోన్ రికార్డ్స్ అనేవి ఉండేవి. వాటిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేసేవారు. వాటిలో మనం చూసినట్లయితే జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఎంతమంది తెలుసు కానీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనేక రకాలైనటువంటి పద్యాలు రాశాడు, చాలా విలువైనటువంటి విషయాలు రాశాడు. ఆయన పుష్ప విలాపము అని ఒక కథ చెప్పేవాడు. పుష్ప విలాపము అనేటువంటి పద్యాలు ఉండేవి. అలాగనే చాలా రకాలైనటువంటివి మనము చూసే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, మీరు యూట్యూబ్లో కొట్టండి, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనేటువంటి కథలు కూడా ఉండేవి. ఆ కాలంలో ఏం జరిగింది, ఏ విధమైనటువంటి బాల్య వివాహాలు, సతీ సహగమనం ఏ విధంగా ఉండేయో ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మరి పుష్ప విలాపము అనేటువంటి ఒక పద్యాన్ని రాశాడు. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యాన వనం కలకలలాడుతుంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతి
నా మానస మందేదో తలుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై అని ఒక పద్యం రాశాడు. అంటే మా ప్రాణాలు తీతువా. పుష్పం చాలా అందంగా ఉంటుంది, ఆడపిల్ల కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ పువ్వు కోద్దామని పోతే అది నోర్లు తెరిచి అవి నోళ్ళు విప్పి జాలిగా మాట్లాడుతూ మా ప్రాణము తీతువా. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆడపిల్లలు బలైపోతున్నారు. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథంలో మనము దేవుని వాక్యములో మనం చూసాం, నా కుమార్తె సావనయ్యున్నది, నా కుమార్తె సావనయ్యున్నది. ఈ రోజున మన కుమార్తెలు చనిపోతున్నారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు, లూకాసు వార్త 8వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు, మార్కు సువార్త 5వ అధ్యాయం 21, 24, 35, 43 వచనాలు. దీనిలో మనం గమనించినట్లయితే యాయీరు అనేటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. యాయీరు అనేటువంటి ఆయన సమాజపు మందిరపు అధికారి, బిడ్డను బ్రతికించుకున్న తండ్రి, కన్న తండ్రే కాలయముడైనటువంటి ఈ రోజుల్లో, కన్న తండ్రే కాలయముడైనటువంటి ఈ రోజుల్లో, ఆ కాలములో మనం చూస్తూ ఉన్నాం బిడ్డను బ్రతికించుకున్నటువంటి తండ్రి. యాయీరు ఎవరు అంటే ఒక అధికారి. ఆధిక్యతలు అడ్డు రాలేదు, అధికారం అడ్డు రాలేదు, కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని అంటే బైబిల్లో ఆయన గురించి రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, తన 12 సంవత్సరాల యవ్వన కుమార్తె చనిపోయింది. పోతే పోయిందిలే, ఆడబిడ్డే కదా. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, ఆడపిల్లే కదా, పోతే పోయిందిలే అని అనుకోలేదు ఆయన. ఇంటిలో గొల్లు, ఏడుపు. ఎందుకంటే ఆ కాలంలో ఎవరైనా చనిపోతే ఇంటిలో ఎంత గొల్లు ఉన్నదో. ఈ వస్త్రాలని చింపుకునేవారు, 30 దినాలు 30 రోజులు చినిగిన దుస్తులు ధరించేవారు, పిల్లన గ్రోవులు ఊదేవారు. అలాగనే కొన్ని రోజులు విలాప దినాలుగా గొల్లు చేయటం అనేది పూర్వకాలంలో ఎవరైనా ఇంట్లో చనిపోతాయి కనపడేవి. ఈనాడు ఎవరైనా ఇంట్లో చనిపోయినా గొల్లు చేసేది కనపడట్లా, కనీసం ఏడ్చేవారు కూడా కనపడట్లా. ఏడుపు కూడా రాగాలు ఉంటాయి, 3 రకాల ఏడుపులు ఉంటాయి. ఒక రకంగా ఏడిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు, సినిమాలలో మనం చూస్తూ ఉంటాం. అది రాగం తీసి ఏడుపు అంటారు దాన్ని. రాగం తీసి ఏడిస్తే దానికి ఒక రేటు ఉంటుంది, మామూలుగా ఏడిస్తే మరొక రేటు ఉంటుంది. ఎందుకంటే నటించి ఏడ్చేవారు లేరా? సినిమాలలో మనం చూస్తూ ఉంటాం, ఒక హీరోయిన్ ఏడవదు నిజంగా, ఆమెకు బదులు సైడ్న ఒక ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏడిస్తే ఈమె నటిస్తుంది. ఈ రోజున మనం కూడా ఈ సమాజంలో ఎవరైనా చనిపోతే ఏడ్చేవారు లేరు, కిరాయికి తెచ్చుకొని ఏడిపించే రోజులు వచ్చేసాయి. అయ్యా మా ఇంట్లో ఒకరు చనిపోయారు, ఇది 1 గంట ఏడిస్తే ఒక 10,000 ఇస్తాం, ఒక 10,000 రూపాయలు ఇస్తామంటే వాళ్ళు వచ్చి 1 గంట సేపు ఏడ్చి వెళ్తారు. అలాంటి పరిస్థితులు ఈనాడు దాపురించాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఇంటి దగ్గర గొల్లు, ఏడుపులు, పెడబొబ్బులు పెడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో అన్నారు, చూడండి, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఆడబిడ్డను ఏం చేశారంటే చెయ్యి పట్టుకొని తలితాకుమి అన్నారు. తలితాకుమి అనగా ఆ మాటకు అర్థం ఏంటి? చిన్నదానా లేము. ఈ రోజున మనం చెయ్యూతనిచ్చేటట్టుగా ఉండాలి, చెయ్యి పట్టుకొని. ఈరోజు ఆడపిల్లలు కూడా మనం ఏం చేయాలంటే, ఎంతోమంది యంగ్ డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు. మన ఆడపిల్లలకు మనం ఏమి ఇవ్వాలంటే చెయ్యూతనివ్వాలి. ఏం జరుగుతుందో, ఎలా సమస్యలు ఎదుర్కోవాలో, ఏ విధంగా జీవించాలో, ఈ భయంకరమైనటువంటి రోజుల్లో మన ఆడబిడ్డలు ఎలా జీవించాలో వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించాలంటే ఎన్నో రకాలుగా మనము వారిని కాపాడాల్సిన పరిస్థితి. అందుకనే తలితాకుమి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సెనాడ్ వారు ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు ఈ బాలికల వేడుకలు జరుపుకోవాలని 2000 సంవత్సరంలో సికింద్రాబాదులో బాలికల ఉత్సవాలని సెనాడ్ అంతా 10 సంవత్సరాలు చేయాలని తీర్మానం చేశారు, ప్రతి 10 సంవత్సరాలు చేయాలని. అందుకనే సిఎస్ఐ సెనాడ్ తలితాకుమి అనేటువంటి ఒక మినిస్ట్రీని కూడా పెట్టింది. ఏంటి మినిస్ట్రీ అంటే తలితాకుమి. డోర్నకల్ అధ్యక్ష మండలం కూడా తలితాకుమి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఒక మహిళకి ఒక మేకనిచ్చేవాళ్ళు. ఎవరికైనా తెలుసా మీకు? పూర్వకాలంలో ఒక స్త్రీకి ఒక మేకనిస్తే
ఆ మేక పిల్లలు పెడితే ఆ పిల్లల్లో ఒక పిల్ల మళ్ళీ నువ్వు ఉంచుకొని కొన్ని పిల్లలు మళ్ళీ కొంతమందికి ఇవ్వాలా. ఈ తల్లితాకిమి అనేటువంటి పథకాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకుని వచ్చింది. ఈ రోజున దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఈనాడు బాలికలందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూడండి ఎన్ని ఘోరాలు నేరాలు బాలికల పట్ల జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పశువుల డాక్టర్ సికింద్రాబాద్ మరి టోల్గేట్ దగ్గర ఏం జరిగింది? యథావిధిగా ఆమె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంది. దిశ నిర్భయ చట్టం ఎన్నో వచ్చాయి. ఆమె డ్యూటీకి వెళ్ళి వచ్చింది. 4 వ్యక్తులు గాలి తీసి నటించి పంచరేపిస్తామని చెప్పి అమ్మాయిని పాడు చేసి ఒక బాలికను ఏం చేశారు? చంపి ఇంకొక చోటకు తీసుకుని వెళ్ళి పడవేసినటువంటి రోజులు. ఎన్ని భయంకరమైన దృశ్యాలు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నెన్ని జరుగుతూ ఉన్నాయి. బాలికగా పుట్టడం నిజంగా నేరమా, పాపమా? బాలిక పుట్టకూడదా? బాలికలు జీవించకూడదా? ఈ రోజున బాలికలు అనేక మంది, ఈనాడు ప్రజలు అనేక మంది బాలికలు అంతరించిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఇదిగో నీ కుమార్తె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుందని చెప్పి చిన్నదానా లే అనంటే ఆ చిన్నది చనిపోయినటువంటి బిడ్డ కూడా తిరిగి సజీవమై తిరిగి లేచింది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ టుక్ హర్ బై ది హ్యాండ్ అండ్ సెడ్ టు హర్ తల్తాకిమి లిటిల్ గర్ల్ ఐ సే టు యూ గెట్ అప్. మత్తయి సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో. కాబట్టి ఈ రోజున మరి మనం బాలికలకు నూతనమైనటువంటి జీవాన్ని మనం ప్రసాదించాలి. బాలికలకు నూతనమైనటువంటి జీవితాన్ని మనము అందించాలి. కాబట్టి ఈనాడు అనేక రకాలైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అన్ని రంగాలలో ముందుండేది బాలికలే. పురుషుల కంటే ఎక్కువగా ఉద్యోగాలు సంపాదించేది బాలికలే. కాబట్టి బాలికలను బ్రతకనిద్దాం, మనం బ్రతుకుదాం, వారికి నూతనమైన జీవాన్ని ఇద్దాం. అందుకని దేవుడు బాలికలకు నూతన జీవాన్ని ఇచ్చాడు. చనిపోయిన బాలికను మరలా బ్రతికించి నూతనమైన జీవాన్ని ఇచ్చాడు. ఈ రోజున మన సంఘంలో, సమాజంలో ఉన్న బాలికలకు కూడా దేవుడు నూతన జీవాన్ని ఇచ్చునుగాక. ఎంతోమంది బలైపోతూ ఉన్నా ఈ దినాలలో మన బాలికలను మనం గౌరవించి వారిని మనం కాపాడాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో పిలుపుకి 4 కన్యకలు, వారు దేవుని వాక్యాన్ని ప్రవచనాలు చెప్పేవారు. వారికి దేవుడు అభిషేకం ఇస్తే వారిని అవమానం చేస్తూ ఉండగా మరి పిలుపు బాలికలను గౌరవించండి అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధముగా అనేక మంది జీవితాలలో మనం ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక మన సమాజంలో ఉన్నటువంటి మన బాలికలను మనం గౌరవించి భావి భవిష్యత్తు తరాలకు మనం వారికి చేయూతనిచ్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు బాలికలను ప్రేమించాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అంచు వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెను దేవుడు బాగు చేశాడు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ బాలిక అందరూ రాళ్ళు పెట్టి కొడతా ఉంటే ఆమె యేసు ప్రభు వారిని పట్టుకుంటే వాట్ ఈజ్ లా, వాట్ ఈజ్ లైఫ్. వారు కేవలం ధర్మశాస్త్రాన్ని చూస్తుంటే యేసు ప్రభు వారు ఆమె జీవితాన్ని చూశాడు. ఎవరు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అమ్మా నువ్వు పాపం చేయకని ఆమెను బ్రతికించినటువంటి దేవుడు కాదా? 12 ఏండ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బ్రతికించిన దేవుడు కాదా? ఈ యాయీరు కుమార్తెను యేసు ప్రభు వారు బ్రతికించలేదా? ఈరోజు మన దేవుడు బాలికలను బ్రతికించే దేవుడు. సనాతన ధర్మం, మనుధర్మశాస్త్రం మరి ఇవన్నీ వచ్చి ఆనాడు దేవదాసి వ్యవస్థని పెట్టారు. బాలికలకు బాల్య వివాహాలను పెట్టారు, కన్యాశుల్కం, ఇంకా రకరకాలైన వితంతు వివాహాలని రకరకాలుగా బాలికల పట్ల వివక్షత చూపినటువంటి రోజులు లేవా? ఈ రోజున మన దేవుడు మిషనరీల ద్వారా బాలికల పాఠశాలలు తీసుకొచ్చి ఈ రోజున బాలికలందరూ చదువుకోవాలి, ఎదగాలి. బేటీ బచావో బేటీ పడావో కదా. ఈ రోజున మన బాలికలు చదువుకోవాలి, ఎదగాలని బాలికల సంరక్షణ కొరకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా కూడా చట్టాలన్నీ చుట్టాలలాగా వచ్చిపోతున్నాయి. కానీ బాలికలకు మాత్రం ఎక్కడా రక్షణ లేదు. ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అనేక మంది మిస్ అయిపోతున్నారు, అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు. బాలికలందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా,
ఈరోజు మన బాలికల కొరకు మన యేసయ్య కల్వరి శిలువలో తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మన కొరకు గొప్ప విమోచన తీసుకొచ్చాడు. అందుకని ఒక బాలిక ఒక సిరియా దేశపు రాజును బ్రతికించింది. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాలు చేసినప్పుడు బంగారం తీసుకుని వెళ్ళేవారు కాదు. దొంగతనం చేసినా ఎత్తుకుపోయినా ఆడపిల్లలను మాత్రమే ఎత్తుకొని పోయేవాళ్ళు. అందుకని సిరియా దేశం యుద్ధం చేసి ఒక ఆడపిల్లను ఏం చేసిందంటే ఎత్తుకుపోయింది ఆ దేశానికి. ఆ ఆడపిల్ల అక్కడ ఏం చేసిందంటే ఒక బానిసగా ఇంట్లో పని చేస్తూ ఉంది. సిరియా దేశంలో ఒక చక్రవర్తి నయమానికి కుష్ఠరోగం. తల్లికి చెప్తా ఉంది ఆయన భార్యకి, అమ్మా నా దేశంలో సోమ్రోనులో నా దేశంలో నా ఏలినవాడు ఉన్నాడు, నీ యజమానుని బాగు చేస్తాడు. 20 లక్షల డబ్బు బంగారం వస్త్రాలు అన్నీ ఇచ్చి పంపించిండు. కానీ ఎలీషా కాలంలో మనం చూస్తూ ఉంటాం, నయమాను కుష్ఠరోగంతో ఉంటే ఈ బాలిక చెప్పిన దానికి ఆయన వెళ్ళగానే ఆయన ఒకటే మాట చెప్పాడు, యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. అనగా మా దేశంలో కూడా నదులు ఉన్నాయి, మా దేశంలో కూడా ఎన్నో ఉన్నాయి కానీ అని ఆయన కొంచెం గర్వించాడు. తర్వాత పక్కన ఆయన అన్నాడు, ఒకవేళ మరి చేస్తే ఏం బాగుంటుంది, ఆయన నిన్నేం అడగలేదు కదా, నదిలోనే మునగమని చెప్పాడు కదా అంటే ఆయన వెళ్ళి మునిగితే పసిపిల్లవాని దేహము వలె ఆయన శరీరం మారిపోయింది. ఈ స్వస్థత కావడానికి గల కారకురాలు ఎవరు? ఆ బాలిక కాదా? పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది ఎవరు? బాలిక కాదా? ఆమెనేమన్నారు? పిచ్చిది అన్నారు. మన ఇంట్లో కూడా పిచ్చిదానా నీకు తెలవ దూరుకో. ఆడపిల్లలు ఏదైనా మాట్లాడితే ఏమంటాం? పిచ్చిదానా ఊకో నీకేం తెలుసు అంటాం. ఇక్కడ కూడా పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయము 15వ వచనంలో ఆడపిల్లలంటే అంత అలుసా? ఆడపిల్లలంటే అంత వివక్షతన, లింగ వివక్షతన? చూడండి, మరి అందరూ కూడా లోపల ప్రార్థన చేస్తూ ఉంటే ఈ చిన్నది మాత్రం పేతురు వస్తున్నాడని పేతురు ఆ స్వరాన్ని గుర్తుపట్టింది. 12వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ప్రియమైనటువంటి వారలారా, చిన్న బిడ్డను పిచ్చిదానివన్నారు ఆడపిల్లను కాబట్టి. ఈ రోజున మనం కూడా మన ఆడపిల్లలను పిచ్చిదానా అని అంటున్నామా? పిచ్చిదానా అని అంటున్నారా? మన ఆడపిల్లలు పిచ్చివారు కాదు, మంచివారే. వారిని బ్రతకనిద్దాం, వారిని కాపాడుకుందాం, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుదాం, వారికి చేయూతనిద్దాం. కాబట్టి ఈ రోజున మన సంఘంలో ఉన్న బాలికలందరూ కూడా దేవుడు బహుగా దీవించాడు. మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి వివాహ జీవితాలు, మంచి కుటుంబం. ఈ విధంగా మనమందరం కూడా మన బిడ్డలను ఒక ఐడి స్కాడర్ లాగా, ఐడి స్కాడర్ ఏం చేసిందంటే, అమ్మా ఇక నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు ఒక బ్యాచిలర్గా సింగిల్గానే ఉండాలంటే ఆమె కేవలం ప్రజాసేవ కొరకు ఐడి స్కాడర్ సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్ స్థాపించి పెళ్లి చేసుకోకుండా ఎవరో మరి ఆమె అలాగనే తన జీవితం అంతా కూడా దారపోసేసింది. ఈ రోజున మన బిడ్డలు కూడా యవనస్తులు, బలవంతులు, స్త్రీలు, ఆటో రిక్షా మొదలుకొని అంతరిక్షంలో ఎగిరే, ఫ్లైట్ తోలే అంతవరకు కూడా అన్ని రంగాలలో ముందులో ఉన్నవారు మహిళలే, బాలలే. కాబట్టి ఈ రోజున మన ఆడపిల్లలు ఎంతో విలువైన వారు. అందుకని దేవుని వాక్యం ఒకటే చెప్తా ఉంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలే. ఈరోజు మీ ఇంటిలో ఉన్న బాలులైనా బాలికలైనా ఒలీవ మొక్కలే. మన దేశంలో యాప చెట్టు ఉంటుంది, మన దేశంలో యాప చెట్లు ఉంటాయి, మన దేశంలో ఇంకేముంటాయి? వేప చెట్లు చాలా విలువైనవిగా భావిస్తాం. తులసి మొక్కలు, ఏదైనా వేప చెట్టు అలా ఇరవగానే ఇరవద్దు అంటాం. మరి ఇశ్రాయేలు దేశంలో కూడా ఒలీవ చెట్టు కొమ్మ ఇరిస్తే వాళ్ళు చాలా భయపడతారు, బాధపడతారు. ఒలీవ చెట్టు కొమ్మను అసలు ఇరవనివ్వరు. ఎందుకంటే ఒలీవ నూనె, ఒలీవ ఆయిల్, ఒలీవ ఆహారం ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఔషధంగా భావిస్తారు. అది అంత విలువైనది అని. అందుకని దేవుడు కూడా మన పిల్లలను దేనితో పోల్చాడంటే ఒలీవ మొక్కలతో దేవుడు పోల్చాడు. కాబట్టి ఈ రోజున నగరమునకై చెక్కిన మూల కంబములు ఎవరంటే మన ఆడబిడ్డలే. కాబట్టి మనం మన ఆడబిడ్డలను మనం చేయూతనిచ్చి వారి కోసం మనం ఎన్నో పథకాలు ఎన్నో తీసుకుని రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా నేను చెప్పు ముగిస్తాను. ఒక ఆడబిడ్డను బ్రతికించుకున్న తల్లి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తే కనాను స్త్రీ, తూరు సీదోనుల ప్రాంతమంతా కూడా అన్యులే. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలను అతి తక్కువగా చూసేటువంటి రోజుల్లో ఒక కనాను స్త్రీ పట్టుదలతో కేకలు పెడతా ఉంది, దావీదు కుమారుడా
యేసు నన్ను కరుణించయ్యా, నా నా కుమార్తె దయ్యము పట్టి కుమార్తెకు దయ్యం పట్టిందని బహు బాధపడుచున్నదని ఆ తల్లి కేకలు ఎంత వేసెను. వేదన, పట్టుదల కలిగినటువంటి స్త్రీ, విశ్వాసము కలిగినటువంటి తల్లి అంత గొప్ప పట్టుదలతో తమ బిడ్డను బ్రతికించుకుంది. యాయిరు కుమార్తెను బ్రతికించుకున్నాడు. కనాను స్త్రీ తన బిడ్డను బ్రతికించుకుంది. మరి ఈ రోజున మన బిడ్డలను మనం బ్రతికించుకోవాలి. తల్లి తాకుమి చిన్నదానా లే అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన బిడ్డలకి ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. కాబట్టి బలైపోతున్నటువంటి బిడ్డల కొరకు, మిస్సింగ్ అయిపోతున్నటువంటి బిడ్డల కొరకు మన జీవితాలను మనం దేవుని సన్నిధిలో పెట్టి వారి నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రోజున బాలికల ఆదివారముగా ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. సంఘములో, సమాజములో నేటి దినాలలో ప్రభువా ఎన్నో క్రిమినల్ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, సోషల్ వైలెన్స్ అనేవి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రభువా. సమాజంలో అనేక మంది ఆడపిల్లలు అపసంహరణకు గురవుతున్నారు, లైంగికంగా వేధించుతున్నారు. అనేక మంది బిడ్డలు ప్రభు, ఆడబిడ్డలు ఇతర దేశాలకు విక్రయిస్తున్నారు. ప్రభా, ఇలాంటి పరిస్థితుల్లో మా బిడ్డలను మేము ఎలా కాపాడుకోవాలి? నా కుమార్తె చావనయ్యున్నది అని యాయీర్ అంటున్నాడు. నేటి దినాలలో కూడా ప్రభా మా కుమార్తెలు చావనై ఉన్నారయ్యా. అనేకమైనటువంటి కష్టాలు, సమస్యలు, భ్రౌణ హత్యలు, శిశు హత్యలు, అత్యాచారాలు, ప్రభా ప్రేమలు, అనేక రకాలైన మరి ఆటంకాలతో ప్రభా ఆడపిల్లలను చంపేస్తున్నారు. యేసయ్యా, వారినొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. సంవత్సరానికి 100 మిలియన్ల బాలికలు మిస్ అవుతున్నారని నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్య సేన్ రీసెర్చ్లో ప్రభా తెలియజేశాడు నాయన. నిజమే, ఈనాడు ప్రభా బాలికల పట్ల జరుగుతున్నటువంటి వివక్షతను ప్రభా దానిని తీసివేసి, విమోచకుడవు నీవే, మా సృష్టికర్తవు నీవే, అందరూ సమానమే అనే దృక్పథములో మా ఆడపిల్లలను ప్రభా మేము బ్రతికించుకునే కృప మాకు దయచేయమని ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి తల్లులందరూ కూడా ప్రభా మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల మా ప్రభు, ఆడపిల్లలకునైనా మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి ప్రభువా. మంచి జ్ఞానమును ఇవ్వండి నాయన, మంచి కాపుదలు ఇవ్వండి ప్రభువా. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడని మీ వాక్యములో సెలవిచ్చారు ప్రభువా. నీవే మా కాపరిగా ఉండి, మాకు తోడుగా ఉండి, మా దేశంలోనూ, మా రాష్ట్రములోనూ, మా సంఘములో, మా అధ్యక్ష మండలములో ప్రభువా బాలికలందరినీ పేరు పేరున దీవించి, వారికి మంచి విద్యనిచ్చి, మంచి ఉద్యోగాలు ఇచ్చి, మంచి భవిష్యత్తునిచ్చి ప్రభువా నీ బిడ్డలను మీరు కాపాడండి నాయన. తల్లిదండ్రులు ప్రభువా బిడ్డలను ఎలా పెంచాలో, పోషించాలో కావలసిన తెలివి, జ్ఞానమును ప్రభువా మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.